ఈ వీడియోలో నేను మీకు యేసుప్రభు ఎలా పుట్టారు, ఆయన్ని ఎందుకు చంపేశారు, యేసుప్రభు జూడిజం ఫాలో అవుతే క్రిస్టియానిటీ ఎలా పుట్టింది, అండ్ మేజర్ గా హిందూయిజం ఫాలో అయ్యే ఇండియాలోకి క్రిస్టియానిటీ ఎలా వచ్చింది, ఈ విషయాలన్నీ కూడా చాలా క్లియర్ గా చెప్పబోతున్నాను. యేసుప్రభు ఎలా పుట్టాడు అని తెలుసుకునే ముందు మీకు కాస్త హిస్టరీ తెలియాలి. ఆయన పుట్టుకకు గల కారణం ఈ హిస్టరీనే. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ప్రస్తుతం మనం పాలెస్టైన్ మరియు ఇజ్రాయెల్ల మధ్య గత 2 సంవత్సరాల నుండి భీకర యుద్ధం చూస్తున్నాము. పాలెస్టైన్ లో మేజర్ గా ఉండేది ముస్లిమ్స్, అండ్ అలాగే ఇజ్రాయెల్ లో మేజర్ గా ఉండే వాళ్ళని జ్యూస్ అంటారు. పాలెస్టైన్ వాళ్ళు ఇస్లాం మతాన్ని ఫాలో అవుతే ఇజ్రాయెల్ వాళ్ళు జూడిజం ని ఫాలో అవుతారు. అయితే 1000 BCEలో అంటే 3025 సంవత్సరాల క్రితం ఇవి రెండు కలిసే ఉండేవి. అప్పటికింకా ఇస్లాం మతం పుట్టలేదు. ఇజ్రాయెల్ మరియు పాలెస్తీనాను కలుపుకొని జూడియా అని పిలిచేవాళ్ళు. ఈ జూడియా ప్రాంతం మొత్తం కూడా జ్యూస్ కంట్రోల్లోనే ఉండేది. జ్యూస్ యొక్క రాజులే దీన్ని పాలించేవారు. ఈ జూడియా యొక్క క్యాపిటల్ సిటీ వచ్చేసి జెరూసలేం, అండ్ అలాగే వీళ్ళ మతం జూడిజం. వీళ్లను పాలించే జ్యూస్ రాజు పేరు కింగ్ సోలోమాన్. అయితే కాలక్రమేణా ఈ జూడియా ప్రాంతాన్ని వేరే రాజులు ఆక్రమించుకున్నారు. కానీ మళ్ళీ ఏదో ఒకటి చేసి వీళ్ళు స్వాతంత్రం పొందేవారు. ఇక 63 BCEలో అంటే 2087 సంవత్సరాల క్రితం ఈ జూడియా ప్రాంతానికి రోమన్ రాజులు వచ్చారు. వీళ్ళు జ్యూస్ ని పాలిస్తున్న రాజులను ఓడించి పూర్తిగా జూడియా అనే ప్రాంతాన్ని వాళ్ళ స్వాధీనంలోకి తీసుకొని ది రోమన్ ఎంపైర్ ని అక్కడ స్థాపించారు. అప్పటి నుండే జ్యూస్ ని రోమన్ రాజులు పాలించడం మొదలు పెట్టారు. ఇండియన్స్ ఎలా అయితే బ్రిటిషర్స్ కింద బ్రతికారో సేమ్ జ్యూస్ కూడా అలాగే రోమన్స్ కింద బ్రతికారు. బ్రిటిషర్స్ మనల్ని ఎంత హింస పెట్టారో జ్యూస్ ని కూడా రోమన్స్ అలాగే హింస పెట్టారు. లైక్ పండించిన పంటలపైన ఎక్కువ ట్యాక్సులు వేయడం, వారి పుణ్యక్షేత్రాలను కూల్చివేయడం ఇలాంటివి చేసేవారు. రోమన్ రాజుల వల్ల జ్యూస్ చాలా ఆపరేషన్ కి గురయ్యారు. జ్యూస్ జూడిజాన్ని ఫాలో అవుతారు అని చెప్పాను కదా. అసలు ఈ జూడిజం ఏంటి అంటే, మన హిందూయిజంలో మనకి దేవుళ్ళు ఉన్నట్టు వీళ్లకు కూడా ఒక దేవుడున్నాడు. ఆయనకి రూపం లేదు, ఆయన పేరే యెహోవా. ఈ పేరు మీరు వినే ఉంటారు. ఈయనే వాళ్ళు నమ్మే దేవుడు. ఈ లైన్ ని గుర్తుంచుకోండి. అయితే ఎంతో ఆపరేషన్ కి గురవుతున్న జ్యూస్ అప్పట్లో ఒకటి నమ్మేవారు, అదే మమ్మల్ని కాపాడడానికి ఒకరు వస్తారు అని. ఈ ఒక్క పాయింట్ ని వాళ్ళు బాగా బలంగా నమ్మేవారు. వాళ్ళ గ్రంథాల్లో కూడా ఇది రాసుకున్నారు. ఈ జ్యూస్ అందరూ కూడా వాళ్ళ దేవుడే వీళ్ళను సెలెక్ట్ చేసుకున్నారు అని నమ్ముతారు. వీళ్ళకి ఆ దేవుడు ఒక మెస్సియాని ప్రామిస్ చేశాడు అని నమ్ముతారు. మెస్సియా అంటే ప్రజల్ని కాపాడే ఒక రాజు అని అర్థం. ఇక ఈ మెస్సియా గురించి మొత్తం స్ప్రెడ్ అయింది. అందరూ కూడా ఆ రాజు కోసం ఎదురు చూస్తున్నారు. అయితే ఆ టైంలో జూడియాలోని ఒక ప్రాంతాన్ని పాలిస్తున్న ఒక రాజు కూడా జ్యూయే. ఆయన పేరు ద కింగ్ హెరోడ్. ఈయన కూడా ఒక జ్యూయే అయినప్పటికీ రోమన్లకు కట్టు బానిస. ఈయన చాలా క్రూరుడు. ఎంత అంటే రాజ్యం కోసం తన సొంత వంశస్థులనే చంపేశాడు. ఈయనకు సింహాసనం మీద ఉన్న మక్కువ అలాంటిది. అయితే ప్రజల యొక్క కోరిక తీరే సమయం వస్తుంది. యేసు పుట్టే రోజులు కూడా దగ్గరికి వస్తున్నాయి. జూడియాలో నజరెత్ అనే ఒక గ్రామం ఉండేది. ఈ గ్రామంలోనే మేరీ అనే ఒక అమ్మాయి నివసిస్తుండేది. అయితే ఈమెకు పెళ్లి వయసు రావడంతో తన కోసం ఒక అబ్బాయిని వెతుకుతున్నారు. అప్పుడే వాళ్లకు జోసెఫ్ అనే ఒక అబ్బాయి దొరికాడు. జోసెఫ్ ఒక కార్పెంటర్ అండ్ అలాగే ఒక జ్యూ కూడా. ఇక మేరీ గారికి అండ్ అలాగే జోసెఫ్ గారికి ఎంగేజ్మెంట్ అయింది. కానీ ఇంకా పెళ్లి మాత్రం అవ్వలేదు. అయితే అప్పుడే ఒక షాకింగ్ విషయం జరిగింది. ఒకరోజు మేరీ మాత నిద్రపోతున్నప్పుడు తన కలలోకి ఒక దేవదూత వచ్చి, మేరీ, ఎవరూ కారణం అవ్వకుండానే నువ్వు గర్భం దాల్చుతావు. నీకు దైవ అనుగ్రహంతో ఒక దైవ కుమారుడు పుడతాడు. అతనికి యేసు అని పేరు పెట్టు అని చెప్తుంది. చెప్పినట్టుగానే మేరీ ప్రెగ్నెంట్ అయింది. కానీ జూడిజంలో పెళ్లికి ముందే ప్రెగ్నెన్సీ రావడం అనేది ఒక పెద్ద నేరం. అందరూ కూడా మేరీని అవమానించారు. జోసెఫ్ కూడా ఏమీ అనకుండా మేరీని వదిలిపెట్టాడు. సరిగ్గా అప్పుడే జోసెఫ్ కలలోకి కూడా ఒక దైవదూత వచ్చి మేరీ యొక్క ప్రెగ్నెన్సీకి గల కారణం జోసెఫ్ కు అర్థమయ్యేలా చెప్పింది. ఇకప్పుడు మళ్ళీ జోసెఫ్ మేరీని యాక్సెప్ట్ చేశాడు. అయితే కొన్ని రోజుల తర్వాత రోమన్స్ సామ్రాజ్యంలో ప్రజల దగ్గర నుండి పన్నులు వసూలు చేయడానికి ఎవరి దగ్గర ఎంత ఆస్తుందో తెలుసుకోవాలి అని రోమన్స్ అనుకున్నారు. అందుకనే రోమన్స్ రాజు జనగణన మొదలు పెట్టారు. అంటే నార్మల్ గా మన సెన్సస్ లెక్కల లాగా. ఈ జనగణన సర్వేలో భాగంగా ప్రతి వ్యక్తి వేరే ఏ ప్రాంతంలో పనిచేస్తున్నా సరే వాళ్ళ వంశస్థుల యొక్క ఊరికి వెళ్ళాలి. సో అందరూ కూడా వాళ్ళ ఊరిలోకి వెళ్లడం మొదలు పెట్టారు. జోసెఫ్ గారిది బేత్లెహెం అనే ఒక గ్రామం. ఇక ఆయన కూడా తన గ్రామానికి వెళ్ళాలి. ఇక అతను తన ఇంటికి వెళ్లేటప్పుడు ఒంటరిగా వెళ్లకుండా మేరీ మాతను కూడా తీసుకుని వెళ్ళాడు. ఆ సమయంలో మేరీ మాత నిండు గర్భిణి. జ్యూస్ ప్రజలు వాళ్ళ పవిత్ర గ్రంథంలో మెస్సియా బేత్లెహెం అనే ప్రాంతంలోనే పుడతాడు అని రాసుకున్నారు. ఇక వీళ్ళిద్దరూ బేత్లెహెంకి చేరుకోగానే ఆ ఊరంతా కూడా జనాలతో నిండిపోయింది. ఎందుకంటే ప్రజలందరూ కూడా వాళ్ళ ఇండ్లకు చేరుకోవడం వల్ల మార్గం మధ్యలో అందరూ ఈ బేత్లెహెం ప్రాంతంలోనే కాసేపు ఆగి విశ్రాంతి తీసుకుంటున్నారు. అందువల్ల ఆ గ్రామంలో ఏ ఒక్క రూమ్ కూడా ఖాళీగా లేదు. అప్పుడే మేరీ మాతకి పురిటి నొప్పులు మొదలయ్యాయి. ఇక చేసేదేం లేక అప్పుడే ఆమెను జోసెఫ్ గారు
ఒక పశువుల కొట్టంలోకి తీసుకువెళ్లి పడుకోబెట్టారు. అదే రోజు రాత్రి మేరీ మాతకి ఒక అబ్బాయి జన్మించాడు. ఆయన జన్మించగానే పడుకోబెట్టడానికి కనీసం మంచం కూడా లేదు. అందువల్ల జోసెఫ్ గారు అక్కడ పశువులు మేసే గడ్డిని తీసుకొచ్చి దానిపైన ఒక బట్టను పరిచి ఒక మెత్తని పరుపులాగా తయారు చేసి అందులో ఈ బాబును పడుకోబెట్టారు. అదే సమయంలో కొంతమంది గొర్రెల కాపరులు ఈ అబ్బాయి జననాన్ని గుర్తించారు. వాళ్ళంతా కూడా ఈ పశువుల కొట్టానికి వచ్చి ఈ అబ్బాయిని చూశారు. అయితే జ్యూస్ యొక్క సాంప్రదాయం ప్రకారం పిల్లలు పుట్టిన 8వ రోజు పేర్లు పెట్టాలి. మేరీ యొక్క కలలో దేవదూత చెప్పిన పేరు ఏదైతే ఉందో అదే పెట్టారు. ఆ బాబుకు పెట్టిన పేరే యేసు. యేసును పంపింది వాళ్ళ దైవమైన యెహోవానే. యెహోవా దేవుడైతే దైవానుగ్రహంతో పుట్టిన ఒక మనిషే. ఇన్ఫాక్ట్ చెప్పాలి అంటే ఒక ప్రవక్త అన్నట్టు. యేసు పుట్టినప్పుడు ఎలాంటి శక్తులతో పుట్టలేదు. అలాగే యవ్వనంలో కూడా అంటే 18 to 25 ఏజ్ వరకు కూడా ఆయనకి ఎలాంటి శక్తులు రాలేదు. అప్పటి వరకు కూడా ఆయన ఒక నార్మల్ మనిషి మాత్రమే. కానీ యేసు ప్రభువుకి ఎప్పుడైతే 30 ఏళ్లు వచ్చాయో అప్పుడే జాన్ ద బాప్టిస్ట్ అనే ఒక ప్రవక్త యేసు ప్రభుని బాప్టిజంలో చేర్చాలి అని అనుకున్నారు. అందుకనే ఆయన్ని తీసుకువెళ్లి ఒక నీటి సరస్సులో స్నానం చేయించి జాన్ గారు ఒక ప్రార్థన చేశారు. బాప్టిజం అంటే ఒక మనిషిని నీళ్లలో స్నానం చేయించి ప్రే చేస్తారు. దీనివల్ల అప్పటి వరకు ఆ వ్యక్తి చేసిన పాపాలన్నీ పోతాయి. ఒక విధంగా చెప్పాలి అంటే ఇది మళ్ళీ ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించినట్టే. ఇప్పుడు యేసు కూడా ఒక బాప్టిస్ట్ అయ్యాడు. ఇదే ఆయన టర్నింగ్ పాయింట్. ఇప్పుడే తను ఎందుకు వచ్చాడో మెల్లిమెల్లిగా రియలైజ్ అయ్యాడు. ఆయనకి అప్పుడే జ్ఞానోదయం అయ్యి ఆయన ఎందుకు వచ్చాడో అన్న కార్యం గుర్తొచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ హిందూయిజంలో కృష్ణునికి ఆయన బృందావనంలో ఉన్నప్పుడు తను ఎందుకు వచ్చాడో దైవ కారణం గుర్తొస్తుంది కదా, అలా. ఇక అప్పటి నుండే యేసు ప్రభువు ఒక సాధారణ జీవితం వదిలేసి అన్ని వదిలేసి ఒక 2 నుండి 3 సంవత్సరాలు ప్రజల మధ్యలోనే గడిపారు. ఈ క్రమంలోనే ఆయనకు శక్తులు వచ్చాయి. ఆయన వాటిని ఎలా ప్రయోగించాడో ఇప్పుడు మీకు కొన్ని చెప్తాను. మొదటిది, బాప్టిజం తీసుకున్న తర్వాత తన శిష్యులతో కలిసి గలీలియోలోని కానా అనే గ్రామానికి యేసు ప్రభువు ఒకరి పెళ్లికి వెళ్లాల్సి వచ్చింది. అయితే జ్యూస్ కి ఆ కాలంలో పెళ్లికి వచ్చిన అతిథులకు ద్రాక్షరసం పోయడం అనేది ఒక ఆనవాయితీ. ఒకవేళ ద్రాక్షరసం గనక అయిపోతే ఆ కుటుంబం యొక్క పరువు పోతుంది. ఆ ద్రాక్షరసానికి అంతటి ఇంపార్టెన్స్ ఉండేది. అయితే ఆ రోజు పెళ్లికి మధ్యలోనే ఆ రోజు ద్రాక్షరసం అయిపోయింది. పెళ్లి చేస్తున్న కుటుంబీకులు చాలా ఆందోళనకి గురయ్యారు. ఇదంతా కూడా మేరీమాత గమనించి యేసుప్రభువుకి చెప్పింది. అప్పుడు యేసుప్రభు అక్కడున్న సేవకులను పిలిచి ఖాళీ అయిన కుండల్ని నింపి అతిథులకు పోయమని ఆదేశించాడు. వాళ్ళు కూడా అలానే చేశారు. కానీ నీళ్లకు బదులు ఆ కుండల నుండి ద్రాక్షరసం వచ్చింది. ఆ పెళ్లి వారికి కూడా ఒక పెద్ద సమస్య తప్పింది. రెండవది, గ్రామంలో ఉన్న ఒక వ్యక్తికి కుష్ఠిరోగం రావడం వల్ల గ్రామంలో ఉన్న ప్రజలంతా ఆ వ్యక్తిని ఊరు బయటకు పంపించారు. అతను ఊరి బయట ఎన్నో ఇబ్బందులు పడుకుంటూ బ్రతుకుతున్నాడు. ఒకరోజు యేసుప్రభు ఆ దారిలో వెళ్తుంటే ఆయన యేసుప్రభు దగ్గరికి వచ్చి తన రోగాన్ని తగ్గించమని ఏడ్చాడు. యేసుప్రభు ఆయనని తాకగానే తన రోగం అంతా తగ్గిపోయింది. మూడవది, యేసుప్రభుకి ఒక స్నేహితుడుండేవాడు. ఆయన పేరే లాజారు. అయితే ఈ లాజారు చిన్న వయసులోనే మరణించాడు. అతని కుటుంబ సభ్యులంతా యేసుప్రభు దగ్గరికి వచ్చి లాజారుని బ్రతికించమని వేడుకున్నారు. అప్పుడు యేసుప్రభు లాజారు బయటికి రా అన్నాడు. అంతే, ఆ సమాధిలో నుండి ఆయన లేచి బయటికి వచ్చేశాడు. ఇది చేయడం వల్ల యేసుపైన ప్రజలకి నమ్మకం ఏర్పడింది. ఇలా ఇంకా చాలా అద్భుతాలు చేశారు. లైక్ ఒక తుఫాన్ని ఆపడము, కుంటి వాళ్లకు నయం చేయడము, ఇలా చాలా ఉన్నాయి. అయితే ఈ టైంలోనే యేసుప్రభు యొక్క పేరు బాగా మారిమోగిపోయింది. యేసుప్రభు నేను రాజును అని ఎక్కడ చెప్పుకోకపోయినా సరే ప్రజలందరూ కూడా ఆయన్ని రాజుగా భావించేవారు. యేసు చాలా గ్రామాలు తిరిగి సువార్తలు చెప్పేవారు. మరి ఇలాంటి యేసుప్రభుని ఎందుకు చంపేశారు, ఎవరు చంపేశారు? దానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి. నెంబర్ 1, బాప్టిజం తీసుకున్న తర్వాత యేసుప్రభు దాదాపు 2 నుండి 3 సంవత్సరాలు అన్ని గ్రామాలు తిరుగుతూ ప్రజల యొక్క సమస్యలు తీర్చుతూనే ఉన్నారు. అలా వేలాది మందిని ఆకర్షించాడు. ఎన్నో అద్భుతాలు చేశాడు. ఎవరికి కూడా ఆయన భయపడలేదు. ఇందువల్ల ఆయన పేరు బాగా మారిమోగిపోయింది. నెంబర్ 2, అప్పుడే జ్యూస్ రాజైన హెరోడ్ చనిపోయి ఆయన కొడుకైన హెరోడ్ యాంటిపేస్ జ్యూస్ రాజ్యాన్ని పాలిస్తున్నాడు. ఇతను కూడా వాళ్ళ నాన్నలాగానే చాలా క్రూరుడు. ఈయనకి సింహాసనం మీద మక్కువ చాలా ఎక్కువ. యేసుప్రభు పేరు బాగా వినిపించడం చూసి ఈయనకి భయం ఏర్పడింది. అందువల్ల యేసుప్రభుని ఎలా అయినా చంపేయాలి అని అనుకున్నాడు. థర్డ్ వన్, ది రోమన్ ఎంపైర్. యేసుప్రభు ఎప్పుడు కూడా తిరుగుబాటు నాయకునిలాగా మాట్లాడలేదు. కానీ జ్యూస్ ప్రజలు అతన్ని ఒక రాజులాగా పిలుచుకునేవాళ్ళు. ఇది రోమన్లకి నచ్చలేదు. వాళ్ళకి రాజకీయ ప్రమాదం కనిపించింది. ఫోర్త్ వన్, జూడాస్ ఇస్కారియోట్. ఈయన ఎవరో కాదు, యేసుప్రభు శిష్యుల్లో ఒక్కడు. జ్యూస్ రాజు ఇతన్ని పిలిచి యేసుప్రభుని పట్టిస్తే 30 నాణాలు బహుమతిగా ఇస్తాను అని చెప్పడంతో ఈయన ఆశపడి గురుద్రోహిగా మారి యేసుప్రభుని పట్టించాడు. జ్యూస్ లో రాత్రి పట్టుకోవడం అనేది అధర్మం. అయినా సరే వినకుండా యేసుప్రభుని నైటే తీసుకెళ్లారు. ఇక జ్యూస్ రాజ్యానికి తీసుకువెళ్లి యేసుప్రభుపై ఒక ఆరోపణ మోపారు. అదేంటి అంటే యేసుప్రభు దైవ కుమారుడు అని చెప్పుకొని తిరుగుతున్నాడు. ఇది దైవ దూషణ అని వాళ్ళన్నారు.
అయితే జ్యూస్ రాజుకి మరణశిక్ష విధించే అర్హత లేదు. అందువల్ల యేసుప్రభుని రోమన్ రాజుల దగ్గరికి తీసుకువెళ్లి రోమన్ గవర్నర్ అయిన పాంటియస్ పిలేట్స్ ముందు యేసుప్రభుని నిలబెట్టి అక్కడున్న మత నాయకులు ప్రజల్ని రెచ్చగొట్టారు. అందువల్ల అక్కడ మొత్తం అల్లర్లు జరిగే ప్రమాదం ఏర్పడింది. రోమన్ పాలనలో శాంతి భద్రతలు గనక ఒక వ్యక్తి వల్ల లోపిస్తే అది చాలా పెద్ద నేరం. అండ్ అక్కడున్న రోమన్ గవర్నర్ కి ఒత్తిడి పెరగడం వల్ల యేసుప్రభుకి మరణశిక్ష విధించమని ఆయన ఆదేశించారు. 5th వన్, ఎవరైతే రోమన్ రాజ్యంపై తిరుగుబాటు చేస్తారో వాళ్ళు గనక దొరికితే వాళ్లకు సెపరేట్ గా ఒక శిక్ష ఉంటుంది. అదే శిలువ వేయడం. ఇక యేసుకి శిలువ వేశారు. ముళ్ళ కిరీటాన్ని తలపై పెట్టారు. చేతులకి మేకులు కొట్టారు. యేసును కట్టేసిన శిలువ పైన జ్యూస్ యొక్క రాజు అని రాశారు. రోమన్స్ ముందు యేసుని టార్గెట్ చేయడానికి ఇలా రాశారు. ఇక శుక్రవారం రోజు యేసు చనిపోయాడు. ఆయన మరణించిన తర్వాత ఆయన యొక్క శిష్యులు కూడా పారిపోయారు. ఇక ఆయన శరీరాన్ని సమాధి చేశారు. ఇక మళ్ళీ ఆదివారం ఆయన ఆ సమాధి నుండి లేచారు. శిష్యులు సమాధి దగ్గరికి వచ్చి చూస్తే అందులో ఆయన లేడు. మళ్ళీ ఆయన శిష్యులకు దర్శనమిచ్చి 40 రోజుల వరకు వాళ్ళతోనే ఉన్నారు. ఆ తర్వాత పరలోకంలోకి వెళ్లిపోయారు. మరి యేసు ఫాలో అయింది జూడిజం అయితే క్రిస్టియానిటీ ఎలా పుట్టింది అనే డౌట్ మీకు రావచ్చు. నిజానికి క్రిస్టియన్ మతం యేసు చనిపోయిన తర్వాత పుట్టింది. ఎలా అంటే యేసుని క్రీస్తుగా లేదా క్రైస్ట్ గా నమ్మిన వాళ్ళను క్రిస్టియన్స్, మన తెలుగులో క్రైస్తవులు అని అంటారు. క్రైస్ట్ అంటే ఒక మెస్సియా అని అర్థం. అంటే ప్రజల్ని రక్షించడానికి దేవుడు పంపిన ఒక రాజు అని అర్థం. సో క్రిస్టియన్ అంటే క్రైస్ట్ ని అనుసరించే వ్యక్తి అని అర్థం. యేసు జీవించి ఉన్నప్పుడు అసలు క్రిస్టియన్ అనే మతమే లేదు. ఆయన మరణం నుండే క్రిస్టియానిటీ పుట్టింది. యేసు శిష్యులు అందరూ గ్రామాల్లో తిరుగుతూ వాళ్ళ గురువు చెప్పిన సువార్తను మొత్తం ప్రచారం చేశారు. అలా తన శిష్యులే మొదటి క్రిస్టియన్స్ అయ్యారు. ఇక అలా క్రిస్టియానిటీ మతం పుట్టింది. అయితే మన భారతదేశం పూర్తిగా హిందుత్వాన్ని పాటించే దేశంగా ఉండేది. ఇండియాలోకి క్రిస్టియానిటీ ఎలా వచ్చింది? దానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి. అందులో ఇంపార్టెంట్వి. ఫస్ట్ వన్, నియర్లీ 16th సెంచరీలో పోర్చుగీస్ మన దేశానికి రావడం. ఈ పోర్చుగీస్ అందరూ కూడా క్యాథలిక్ క్రిస్టియన్స్. అయితే వీళ్ళు సముద్ర తీరాన మన దేశానికి వచ్చారు. వీళ్ళు మొట్టమొదటిగా కేరళ, గోవా, తమిళనాడు ఈ ప్రాంతాల్లోకి వచ్చారు. అక్కడ క్రిస్టియన్ మత ప్రచారాన్ని చేశారు. అందువల్ల చాలా మంది హిందూస్ కూడా క్రిస్టియన్స్ లోకి మారిపోయారు. ఇప్పటికీ కూడా కేరళ అండ్ గోవాలో చాలా మంది క్రిస్టియన్సే ఉంటారు. ఇక సెకండ్ రీజన్ వచ్చేసి తక్కువ క్యాస్ట్ వల్లనే టెంపుల్స్ లోకి రానివ్వలేదు. ఇలా టెంపుల్లోకి రానివ్వకపోవడం అనేది హిందూ గ్రంథాల్లో ఎక్కడా కూడా లేదు. అయినా సరే అప్పర్ క్యాస్ట్ వాళ్ళు ఇలానే చేసేవారు. సో లోవర్ క్యాస్ట్ వాళ్ళకి దైవారాధన దూరమైంది. అప్పుడే ఈ క్రిస్టియన్ మతస్థులు మా మతంలో లో క్యాస్ట్, హై క్యాస్ట్ అనేవి ఏమీ ఉండవు, అందరికీ మా దేవుడు సరిసమానమే అని చెప్పి వీళ్ళందరినీ కూడా క్రిస్టియానిటీలోకి కన్వర్ట్ చేశారు. ఆ తర్వాత కొంతమంది జీసస్ ని నమ్ముకొని వాళ్ళ కోరికలు తీరిన తర్వాత క్రిస్టియానిటీకి కన్వర్ట్ అయ్యారు. ఇక థర్డ్ రీజన్ వచ్చేసి మిషనరీస్. దీని గురించి చెప్తే సపరేట్ వీడియోనే అవుతుంది. కావాలి అంటే ఇంకొక వీడియో చేస్తాను. సో ఇవి క్రిస్టియానిటీ ఇండియాకి రావడానికి గల మెయిన్ రీజన్స్. అయితే మన ఇండియాలో కొంతమంది క్రిస్టియన్స్ ని ట్రోల్ చేస్తారు. వాటికి గల రీజన్స్ ఏంటో మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి. ఓన్లీ వారి వల్లే మొత్తం క్రిస్టియానికి ఎలాంటి బ్యాడ్ నేమ్ వస్తుందో కూడా కింద కామెంట్ చేయండి. సో ఇది గైస్ ఇవాళ వీడియో. మీకు గనుక మన వీడియో నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.